వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ మెటీరియల్ అండి. మనకి టోటల్ అంతా కూడా కొంచెం నెట్టెడ్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఎంబోస్ లుక్ ఉంటాయి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి ఒక 1/2 మీటర్ కన్నా కూడా తక్కువ పళ్ళునే ఇచ్చారు. మామూలుగా అయితే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ కలర్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక లేయర్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ లేయర్ పైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్లో మాత్రమే ఒక బ్లాక్ టైప్లో మనకి మొత్తం కూడా డిజైన్ చేశారనమాట. అది కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి రెండు వైపులో కూడా కడ్డీ బోర్డర్ టైప్లోనే రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్స్ కూడా టోటల్గా ఇంతకుముందు మనం పళ్ళులో రెడ్ కలర్తో బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ని మనకి రెండు వైపులా కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా కొంచెం నెట్టెడ్ టైప్లో ఉంటుంది, కానీ మనకి ఇది మొత్తం కూడా బనారస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ అనమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన రెడ్ కలర్ ఏదైతే మనం వర్క్ చూసామో థ్రెడ్ వర్క్, అదే వర్క్తో మనకి మొత్తం సేమ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్ లోపల వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి బ్లూ కలర్ డిజైన్ చేశారనమాట. ఇలానే బంచెస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే డిజైన్ మిస్ చేసి మిగిలిన ప్యాటర్న్ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే రెడ్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి చిన్న పైపింగ్ స్టైల్లో రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి ఇది కూడా మనకి బనారస్ ఫ్యాన్సీ శారీ అనండి, కాకపోతే బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్ మొత్తం కూడా మనకి పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ కడ్డీ బోర్డర్ టైప్లో మనకి ఇచ్చారనమాట. ఇంకొక సైడ్ చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్కి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ చిన్న లైన్ ఇచ్చేసి దాని కింద ఎల్లో కలర్తోనే కడ్డీ బోర్డర్, వన్ సైడ్ వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రం మనకి ఇట్లాగే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూజ్ చేశారో ఎల్లో అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్ తీసుకుని శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతాయి. దీనిపైన కూడా ఇంకేదైనా మనం కుందన్స్ వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎల్లో కలర్ పైన పింక్ కలర్ కుందన్స్, అలాగే పింక్ కలర్ పైన ఎల్లో కలర్ కుందన్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మొత్తం కూడా బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చేసి 2 సైడ్స్ ఏదైతే శారీ మొత్తం కూడా చిన్నగా గ్రీన్ కలర్తో గోట్ వర్క్ వస్తుందో అదే గోట్ వర్క్ కంటిన్యూ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఎల్లో కలర్తో శారీలో ఏదైతే మనకి టెంపుల్ డిజైన్ బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఓన్లీ వన్ సైడ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పీచ్ కలర్ వచ్చింది. పీచ్ కలర్ పైన మనకి కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. కాటన్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పైన ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. బోర్డర్ అంతా కూడా మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అది కూడా కడ్డీ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది. వన్ సైడ్ వచ్చేసరికి చిన్న గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ ఇచ్చారు. పీచ్ కలర్ పైన 2 కలర్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్క్ కలర్, క్రీమ్ కలర్, సిల్క్ కలర్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న లీవ్స్ బూటీస్ ఇచ్చారనమాట. 2 కలర్స్ కాంబినేషన్, క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా ఈ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ చిన్న చిన్న లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఆ లీఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి వచ్చేసరికి మనకి ఈ బోర్డర్ బాగా హైలైట్ అండి, ఎందుకంటే హెవీ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. శారీకి 3 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కామన్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూనే ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మొత్తం గోల్డ్ కలర్తో ఫ్లవర్
ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారనమాట. మొత్తం కూడా లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్తో వచ్చింది. ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో డిజైన్లో మనకి పైన ఏదైతే చిన్న చిన్న బుటీస్లో కలర్స్ తీసుకున్నారో క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి మ్యాంగోని డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కొంచెం మెటీరియల్ డిఫరెన్స్ ఇచ్చారు, కాకపోతే సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారనమాట. ఇది కాటన్ మెటీరియల్ ఇచ్చారండి, ప్యూర్ కాటన్ మెటీరియల్ మనకి బ్లౌజ్గా డిజైన్ చేశారు. లేదు మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక శారీ మొత్తం క్రీమ్ కలర్ వర్క్ అండ్ గోల్డ్ కలర్తో ఏదైతే వచ్చిందో క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకుని గోల్డ్ కలర్తో మనం ఏదైనా గోల్డ్ వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ కాటన్ మెటీరియల్కి పీచ్ కలర్ ఉన్న కాటన్ మెటీరియల్కి మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్తో డిజైన్ చేశారండి. అది కూడా మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది ఫుల్ శారీ అంతా. దట్టు మనకి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ మీదనే మనకి పోల్కా డాట్స్ టైప్లో, అంటే బ్యాక్గ్రౌండ్లో చందేరి మెటీరియల్లోనే గ్లాస్ టైప్ ఆఫ్ టిష్యూ వస్తుంది. ఆ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు. అది ఓన్లీ 1 బోర్డర్ లాగా మాత్రమే డిజైన్ చేస్తారనమాట. అంటే శారీకి పళ్ళుకి మనకి వేరియేషన్ తెలియడం కోసం. శారీ టోటల్గా మొత్తం 3 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఈ కామన్గా వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ని శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బ్లాక్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్, ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ మీద చిన్న చిన్న లీఫ్ వర్క్ ఉన్నటువంటి ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్, అది కొంచెం డిజైన్ ఉన్న మెటీరియల్ తీసుకున్నారు. ఇంకొక 1 సైడ్ వచ్చేసరికి అంటే స్కర్ట్ బోర్డర్ లాగా బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కామన్గా 3 సైడ్స్ కంటిన్యూ చేసిన బోర్డర్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ క్రీమ్ కలర్, అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అప్ అండ్ డౌన్స్, అంటే మొత్తం ఒకటే ఈవెన్గా ఉండే విధంగా కాకుండా ప్యారెట్స్ని కొంచెం అప్ అండ్ డౌన్స్ తీసుకున్నారు. అది కూడా మనకి ప్యారెట్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ వచ్చింది. కాకపోతే వింగ్స్లో మాత్రమే కొంచెం చిన్న వేరియేషన్ అనమాట. మొత్తం గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన మనకి సేమ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనం ఇంతకు ముందు పళ్ళులో నేను మీకు పోల్కా డాట్స్ టైప్లో గ్రీన్ కలర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే చూపించానో అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారనమాట. అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్, ఇక్కడ చూస్తే మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్గా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఏ బోర్డర్ అయితే శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు అదే బోర్డర్ ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ కానీ కలర్ఫుల్గా బ్రైట్గా ఇచ్చారండి. మొత్తం డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వస్తుంది. హెవీ లుక్ అంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హెవీ లుక్ మొత్తం కూడా మనకి బోర్డర్ చూసినట్లయితే పైన మనకి పింక్ కలర్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చేసి దాని తర్వాత రాణి పింక్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ కలర్ అంటే క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతో వర్క్ చేశారు. శారీ మొత్తం కూడా 3 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ తీసుకుని దానిపైన ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. అది అంతా కూడా మనకి జరీతో ఇచ్చేసి ఆ చుట్టూ ఉన్న క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. షిఫాన్ మెటీరియల్ పైన మనకి 2 కలర్స్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది మనకి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి. శారీ మొత్తం కూడా వస్తుంది. 2.5 మీటర్స్ మాత్రం మనకి ఫుల్ షోల్డర్ పార్ట్ కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చేసి ఆ తర్వాత అంతా కూడా నీస్ పార్ట్ నుంచి మాత్రమే కవర్ చేశారు ఇట్లా. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్
సేమ్ అండి, శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సేమ్ మెటీరియల్ ఇచ్చారు, కాకపోతే డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫుల్ ఫ్యాన్సీ శారీ అండి, టిష్యూ శారీ వచ్చింది. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ అండ్ జెర్రీ కలర్ కాంబినేషన్తో లైన్స్ తీసుకున్న వలన ఏంటంటే మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది శారీ మొత్తం కూడా. అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఉండే విధంగా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్ యూజ్ చేశారు. అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకుని దానిపైన మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఒక ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వచ్చింది. తర్వాత ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అలాగే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మిర్రర్ వర్క్ తీసుకున్నారు చుట్టూ. దాని కింద వచ్చేసరికి మనకు ఒక లేస్ వర్క్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్తో ఉన్నటువంటి ఒక లేస్ వర్క్ కూడా ఇచ్చారు. పైన మనకి పింక్ కలర్ గోట్ వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో కంటిన్యూ అవుతుంది. అంటే మొత్తం ప్లెయిన్ ఉంటుంది, మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఏదైనా మనకి కలర్ఫుల్గా ఉన్నటువంటి బంచెస్ కానీ బూటీస్ కానీ ఏమన్నా మనకి సపరేట్గా ప్యాచెస్ దొరికినట్లయితే శారీ మిడిల్ పార్ట్లో మొత్తం కూడా డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ప్లెయిన్ లేకుండా. శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ప్లెయినే వస్తుంది. ఈ శారీకి వచ్చేసరికి డబుల్ బ్లౌజ్ ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి బోర్డర్స్లో ఎక్కువ మనకి పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో దాంట్లో అలాగే లోపలంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. దీనికి ఓన్లీ వన్ సైడ్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కింద లెక్క వస్తుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. ఫ్రంట్ మొత్తం కూడా వన్ సైడ్ మొత్తం కూడా మనకి శారీలో యూజ్ చేసినటువంటి బోర్డర్లో ఉన్న మల్టీ కలర్ థ్రెడ్ వర్క్సే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆ మెటీరియల్స్ కనిపిస్తాయి. తర్వాత పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా మనకి, ఒక బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ దగ్గరగా ఉండేటట్లు మనకి పింక్ కలర్ కాంబినేషన్తోనే లేస్ మెటీరియల్తో 3/4 హ్యాండ్స్ తీసుకున్నారు. కింద మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో బోర్డర్ తీసుకున్నారనమాట. మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 3789 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ జూట్ మెటీరియల్ అండి. మొత్తం మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో కొంచెం గోల్డిష్ కలర్ కూడా కనిపిస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్లో, అంటే శారీ బేస్లో కూడా. దానికి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి బ్లాక్ కలర్, కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ చిన్న బోర్డర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక మిడిల్ పార్ట్లో ఉన్న బోర్డర్ వచ్చేసరికి కలర్ఫుల్గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. సపరేట్గా మనకి ఈనెల్లాగా లైన్స్ తెలిసే విధంగా అట్లా డిజైన్ చేశారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి తీసుకున్నటువంటి 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ లీవ్స్ బంచ్ డిజైన్ చేసి అవుట్లైన్ మొత్తం కూడా సపరేట్గా ఆ పెటల్స్ అనేది తెలియడం కోసం బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ సేమ్ అట్లాగే డిజైన్ చేశారు. దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. 2.5 మీటర్స్ మనకి ఫుల్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా పైన మనకి చిన్న చిన్న లీవ్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ చిన్న బంచెస్ని మాత్రమే కంటిన్యూ చేశారు. ఎండ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే కుచిల్ల పార్ట్లో పైన ప్లెయిన్ కనిపించకుండా పైన మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ మనం బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ శారీలో మాత్రం మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి మెటీరియల్ మిడిల్లో. సేమ్ అండి, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఉందండి. ఓన్లీ 899 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి. ఇది కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వస్తుంది, కానీ ఇప్పుడు యూత్ అంతా కూడా ఎక్కువ ఈ టైప్ శారీస్ని ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తం శారీ అంతా కూడా బేస్ మనకి ఒకటే కలర్ కాంబినేషన్, పళ్ళు కానీ శారీ కానీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అంటే బేస్ కలర్ అట్లా ఒకటే కలర్. ఇక్కడ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో బంచెస్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మల్టీ కలర్ వచ్చింది. బ్లూ కలర్, బ్లూలోనే ఇంకొక షేడ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక మ్యాంగో బంచెస్ లాగా క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి కలర్ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఇక్కడ కూడా మనకి కలర్ చేంజ్ చేశారు. ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ ఇస్తే ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ బ్లూ అండ్ పింక్ వస్తే ఇక్కడ బ్లూ అండ్ పింక్ వచ్చింది. ఇట్లా మనకి కలర్ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడల్లా మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి కలర్స్ చేంజ్ చేశారు. టోటల్ మనకి పళ్ళు అంతా అట్లా వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన సింపుల్గా
పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ ఇచ్చారు, చాలా సింపుల్గా ఇచ్చారు. కానీ కింద చూస్తే మనకి కింద బోర్డర్లో మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. పైన పింక్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్ కింద మనకి బ్లూ కలర్తోనే ఇచ్చారు. దానిపైన బోర్డర్ చూసినట్లయితే మనకి మ్యాంగో బంచెస్ చాలా క్లియర్గా పింక్ కలర్ అంతా కూడా అవుట్లైన్ డిజైన్ చేసి లోపల మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో బంచెస్. ఆ చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్తో క్రియేట్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. ఆ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్, అంటే ఇది 3D స్టైల్ కనిపిస్తుంది. కింద మనకి మ్యాంగో బంచెస్ కదా, ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ చేశారు. ఇవి కూడా మనకి 3 కలర్స్, పింక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి అదే 3 కలర్స్ కాంబినేషన్తోనే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీలో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి మనం మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. కాకపోతే శారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్, కింద బ్లూ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇట్లా కన్నా కూడా మనం శారీలో ఉన్న కలర్స్ ఎక్కువ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ శారీ, బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి శారీ చూపించబోతున్నాను. దీంట్లో డిజైనింగ్ మొత్తం కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మెటీరియల్ కూడా డిఫరెంట్ మెటీరియల్ అండి, కోటా మెటీరియల్ ఇచ్చారు. దానిపైన ఈ ఫ్లవర్స్ చూసినట్లయితే ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. మెటీరియల్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ వచ్చేసరికి ఎల్లో కలర్తో మనకు ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనం బేస్ కలర్ చూసినట్లయితే గ్రే కలర్ కనిపిస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే బ్లాక్ కలర్తో క్రాస్ లైన్స్, క్రీమ్ కలర్తో ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఇవ్వడం వలన మనకి కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దీనిపైన మనకి పళ్ళు అలాగే బోర్డర్స్లో ఏదైతే మనకి కాంబినేషన్ ఇచ్చారో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్, దానికి ఎల్లో కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్, ఇదే కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న బంచెస్ డిజైన్ చేశారు. చాలా నీట్గా డిజైన్ వచ్చింది. డిజైన్ మొత్తం కూడా ఎల్లో కలర్తో లోపల ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఇచ్చేసి ఈ అంటే ఈ లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి డిఫరెంట్గా ఇట్లా మనకి సర్కిల్ లాగా పైకి వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. అంబ్రిల్లా స్టిక్ ఎలా ఉంటుంది సేమ్ అదే టైప్లో ఇచ్చారు. దగ్గరగా ఇవ్వడం వలన చాలా అందంగా ఉందండి. మొత్తం శారీ అంతా కూడా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. 2.5 మీటర్స్ మనకి టోటల్ వస్తుంది. ఆ తర్వాత మొత్తం మనకి కుచిళ్ళ పార్ట్ నుంచి మాత్రమే కవర్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా శారీలో ఎంత అయితే డిఫరెంట్గా ఉంటుందో కలర్ కాంబినేషన్, అట్లాగే మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఎల్లో కలర్. అంటే బోర్డర్స్లో నేను పైపింగ్ చూపించాను కదా, సేమ్ ఆ పైపింగ్ కలర్ ఏదైతే ఉందో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఎల్లో కలర్ ఇచ్చారు. శారీలో ఉన్నటువంటి బోర్డరే బ్లాక్ అండ్ క్రీమ్, కానీ చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో షేడెడ్తో ఉన్నటువంటి శారీ అండి. ఇది మనకి దీనికి ఏంటంటే తీసుకున్న 2 కలర్స్ మనకి లైట్ కలర్స్ తీసుకున్నా కూడా బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. ఇది మనకి షేడెడ్లో వచ్చింది. పైన వచ్చేసరికి మొత్తం మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, కింద వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన మనకి పర్ల్స్తో చిన్న లేస్ వర్క్ టైప్లో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఎల్లో కలర్ బోర్డర్, ఆ తర్వాత మనకి జరీ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ పైన పీచ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ తీసుకున్నారు. ఈ పైన పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది. మొత్తం కూడా జూట్ మెటీరియల్ మిక్స్ ఉంటుంది దీంట్లో. కింద మనకి క్రీమ్ కలర్తో షేడెడ్ ఇచ్చారు. దీనిపైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్, అంటే ఎల్లో కలర్ పైన మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో శారీ షోల్డర్ పార్ట్లో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఎల్లో కలర్తో మనకి చిన్న చిన్న బుటీస్ని టోటల్ శారీ అంతా కూడా ఒక బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. దీనిపైన మనం ఇంకేమన్నా పింక్ కలర్ కాంబినేషన్ కానీ పీచ్ కలర్తో కానీ ప్యాచెస్ని కూడా మనం ఎల్లో కలర్ పైన మనకి డిజైన్ చేసుకోవచ్చు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలాగే కనిపిస్తుంది. ఈ శారీకి మనకి బ్రైట్గా కనిపించే విధంగా మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకుని ఎల్లో కలర్ శారీకి ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ అండి,
శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ శారీ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ సిల్క్ మెటీరియల్ అండి. మొత్తం కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ అంటే ఇక్కడ శారీ బేస్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో రాణి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఇక్కడ మనకి సేమ్ కలర్స్తోనే చెక్స్ డిజైన్ వచ్చింది కదా, ఇదే కలర్స్ కాంబినేషన్తో మనకి బోర్డర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మనకంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా చెక్స్ డిజైన్ ఉంటుంది. పైన మనకి గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే ఎడ్జ్కి వచ్చేసరికి వన్ సైడ్ మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దాని మీద పిటాయి వర్క్ టైప్లో మనకి సర్కిల్స్తో 3 లైన్స్ క్రియేట్ చేశారనమాట. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అంటే చెక్స్తోనే ప్లెయిన్ ఉంటుంది, ఎటువంటి డిజైన్ లేకుండా. మనం బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్యాచెస్ని శారీలో ఇంకా ఎక్కడైనా మిడిల్ పార్ట్లో డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, హెవీ లాగా ఉంటుంది అన్నమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ అండి. మనకి శారీలో ఎక్కడా కూడా ఈ పికాక్ గ్రీన్ కలర్ అనేది ఎక్కడా కూడా మనకి మిక్స్ చేయలేదు, కానీ మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ శారీ అంతా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2389 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మనకి డార్క్ రిన్ బ్లూ కలర్ అని చెప్తారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్, పైన మొత్తం కూడా పిటాయి వర్క్తో లైన్స్ కనిపించే విధంగా ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. ఇంకొక చోట వచ్చేసరికి మొత్తం పిటాయి వర్క్తోనే ఒక చిన్న బోర్డర్ టైప్లో అనమాట మనకి గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఇచ్చేసి ఎడ్జస్ట్లో మనకి బీడ్స్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి డార్క్ కలర్ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్, దానిపైన మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి నాట్ స్టిచ్ అంటారు కదా, కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. మొత్తం ముడి కుట్టి లాగా ఉంటుంది. ఆ కుట్టిని మనకి ఇక్కడ డిజైన్ చేశారు మ్యాంగో బంచెస్ అండ్ క్రీపర్ పార్ట్తో ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చే విధంగా. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగే కనిపిస్తుంది. అలాగే దానిపైన మొత్తం కూడా సెల్ఫ్ కలర్ డిజైనింగ్ కాబట్టి చిన్న చిన్న గోల్డ్ కలర్తో ఉన్నటువంటి కుందన్స్ని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో కుందన్ ఇచ్చారు. శారీ మొత్తం 2.5 మీటర్స్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ మొత్తం క్రియేట్ చేశారు ఇట్లాగే. ఆ తర్వాత మొత్తం హాఫ్ పార్ట్. మరి ఈ కలర్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ మెటీరియల్ ఏదైతే ఉందో షిఫాన్ మెటీరియల్ అదే మెటీరియల్తో మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట టోటల్గా. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ వన్ సైడ్ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా తీసుకున్నారు. లేదు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక ఇదే సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అలా కూడా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3389 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.